హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ వీకెండ్. వెల్కమ్ టు గ్లాస్ మెస్ ఛానల్. ఇది ఎప్పట్లానే పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మనోళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైమ్ ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఆ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఆ ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్‌షాట్ మీద కనిపిస్తున్నట్టుగా ఈరోజు నేను వన్ మోర్ ప్రీమియం వోడ్కా టాపిక్ తీసుకొని వచ్చేసానండి. ఇది దీని గురించి డీటెయిలింగ్ స్టార్ట్ చేసే ముందైతే బాటిల్ ఒకసారి ఓవర్‌వ్యూ చూద్దాం. అండ్ ఇది ఇంతకుముందు ఎవరైనా టేస్ట్ చేసారా? టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలపండి. అండ్ దీనికి ఏమైనా ఫ్యాన్ బేస్ ఉంటే లైక్ చేయండి. సో దట్ ఇది ఇంతమందికి ఇష్టమని మనకు తెలుస్తుంది. అండ్ మీరు కమెంట్ చేస్తే మన వ్యూవర్స్ కూడా వచ్చి చూసిన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఇది వన్ మోర్ వోడ్కా అని నాకెళ్ళినప్పుడు అక్కడ స్టోర్‌లో కనిపించింది. ప్రీమియం వోడ్కా అంటే నేను ఎలా ఉంటదో, బాగుంటదో, బాగోదో అని ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకైతే రిస్క్ అన్నట్టు అనిపించింది ఫస్ట్ తీసుకున్నప్పుడు. సో, ఈ బాటిల్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. ఇది గ్రీన్ యాపిల్. దీని 180 ఎంఎల్ అక్కడ కనిపిస్తుంది చూడండి. 180 ఎంఎల్ ఇది బాటిల్. గ్రీన్ యాపిల్ ఫ్లేవర్. నా క్యాప్ అట్లుంటది. సో, వోడ్కా అంటే ఎంతమందికి ఇష్టం? వాళ్ళు కూడా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ దీని బ్యాక్ సైడ్ బాటిల్ మీకు పెడతాను నేను. ఇది 180 ఎంఎల్ ఇంతకుముందు మిక్స్ పెట్టినట్టు 180 ఎంఎల్. అండ్ ఇది ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువుందండి. ఇది 37.5% అక్కడ కనిపిస్తున్నది చూడండి. 37.5% ఉంది ఆల్కహాల్ ఇందులో. అండ్ ఇది $210 180 ఎంఎల్. సో, ఖచ్చితంగా బాగోదేమో అని నేనైతే ఫిక్స్ అయిన మైండ్‌లో తీసుకునే ముందు. కానీ ఎందుకన్నా మంచిది చూద్దాం ఒకసారి మన వ్యూవర్స్‌కి కూడా తెలుస్తది కదా! ట్రై చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ టైమ్ ఏం ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు కూడా తీసుకోవాలో తీసుకోవద్దో వాళ్ళకి కూడా రివ్యూ ఉంటదని తీసుకున్నాను. సో, ఎప్పట్లానే ఫస్ట్ మనం గ్లాస్‌లో వాటర్‌తో ట్రై చేస్తాం కాబట్టి ఇది 60 ఎంఎల్ పోసుకొని వాటర్ పోసుకొని ట్రై చేసినాను. నాకైతే బానే అనిపించింది వాటర్‌తోని కూడా. గ్రీన్ యాపిల్ ఫ్లేవరే తగులుతుంది. స్మూత్‌గా ఉంది. మంచిగానే వెళ్ళిపోయింది. అండ్ ఇది కూడా నార్మల్‌గా ఎక్కుతుంది. అంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఐ మీన్ తాగుతూ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఓకే ఇది. అండ్ ఎక్కడానికి టైం పడుతుంది. సో, ఇది కూడా కొందరు ఇట్లా తాగంగానే ఎక్కాలి అనుకునే వాళ్ళు కూడా చూసుకోండి. నా ఒపీనియన్ అయితే ఇది వాటర్‌తోని తాగినప్పుడు. మొత్తానికైతే వాటర్‌లో ఇది ఆసమ్ ఉంది. ఓకే. నేనైతే సజెస్ట్ చేస్తున్నా ఈ వోడ్కాని. సో, ఇది వాటర్‌తోనిచ్చే రివ్యూ. మనం ఎప్పట్లానే డిఫరెంట్‌గా ట్రై చేస్తాం కదా! ఈసారి ఇంకా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చాలా తీసుకొచ్చిన. స్ట్రింగ్ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్‌షాట్ యాడ్ చేస్తున్నా. పైనాపిల్ జ్యూస్ కూడా తీసుకున్నాను. ఇంకా చెరుకు రసం తీసుకున్నాను. క్యాన్‌బెర్రీ జ్యూస్ ఎట్లైనా ఉందో అది తీసుకున్నాను. అన్నీ ట్రై చేసి రివ్యూ ఇద్దాం అనుకున్నా మీకు. కాకపోతే ఫస్ట్ చూడండి ఇక్కడ నేను మళ్ళీ 60 ఎంఎల్ కలిపి స్ట్రింగ్ పోసినాను. 60 ఎంఎల్ కలిపి మళ్ళీ స్ట్రింగ్ పోసినప్పుడు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది ఫ్లేవర్ అయితే నాకు. కానీ ఇక్కడ నోట్ ఏంటంటే స్ట్రింగ్ ఎవరు పడితే వాళ్ళు తాగొద్దు. ఆ స్ట్రింగ్ బాటిల్ మీద కూడా రాసుంటది ప్రెగ్నెంట్స్, ఉమెన్స్ వీళ్ళందరూ తాగొద్దని. సో, అది చూసుకొని తాగేవాళ్ళు. స్ట్రింగ్ కలుపుకొని తాగిపోయేవాళ్ళు. ఇక మామూలుగా ఒక పెగ్, 2 పెగ్స్ అన్నప్పుడు స్ట్రింగ్ ఇట్లా కలుపుకొని తాగినప్పుడైతే మనకైతే చాలా బాగా అనిపించింది. ఆ స్ట్రింగ్ ఫ్లేవర్ అని కాదు, గ్రీన్ ఫ్లేవరు, గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ అని కాదు. ఒక కొత్త ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. సిప్‌లో టేస్ట్ మనకు తెలుస్తుంది. సో, ఓన్లీ ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ తాగాలి అనుకునే వాళ్ళు ఇట్లా తాగొచ్చు. కొన్ని డైలీ ఒక 2 పెగ్స్ అట్లా లేకపోతే వీకెండ్స్‌లోనే ఓన్లీ 2-3 పెగ్స్ తాగుతాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలపండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో, ఎప్పట్లానే నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మొత్తం అదే అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని. సో, ఇలా ట్రై చేసినప్పుడు నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది వోడక. అండ్ సో, ఇది ఇట్లా స్ట్రింగ్ కలిపినప్పుడైతే నాకు అటు స్ట్రింగ్ ఫ్లేవరు తెలియలేదు. అండ్ గ్రీన్ యాపిల్ ఫ్లేవరు తెలియలేదు. ఒక కొత్త ఫ్లేవర్ అనిపించింది. కానీ సిప్‌కి టేస్ట్ తెలుస్తుంది. మంచిగా అనిపించింది. సో, ఇది స్ట్రింగ్‌తో నేనిచ్చే రివ్యూ. అండ్ ఇక నెక్స్ట్ ఇందులో మళ్ళీ పైనాపిల్ కలిపిన పైనాపిల్ జ్యూసు. 2 కలిపే వరకి నాకు కొంచెం స్టమక్‌లో ఎట్లనో అనిపించింది. కానీ ఏదో ఒకటే జ్యూస్‌తోని ముందరికెళ్తే మీకైతే క్రేజీ ఉంటది. అదైతే నేను స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ 2 తాగే వరకు నాకు స్టమక్‌లో ఎట్లనో అనిపించినందుకు నేను మిగతా ఇంకా 2 జ్యూసెస్ మీకు రివ్యూ ఇవ్వలేకపోతున్నా ఇందులో. మీకు కావాలంటే కింద కామెంట్‌లో తెలపండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో డెడికేటెడ్‌గా ఆ రెండిటికి పెట్టుకొని మీకు రివ్యూ ఇస్తాను. సో, ఇందులో మళ్ళీ నేను పైనాపిల్ జ్యూస్ కలిపినాను. ఇక్కడ పైనాపిల్ జ్యూస్‌లో మీరు నేను కలుపుకోవాలనుకున్నప్పుడు ఒకటి ఏంటంటే షుగర్ యాడ్ చేయకండి జ్యూస్‌లో. వాడు ఆల్రెడీ షుగర్ యాడ్ చేసిండు. మళ్ళీ ఇందులో ఈ వోడ్కా గూడా మనకి గ్రీన్ ఫ్లేవర్ అది గూడా షుగర్‌ని కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ చేసే వరకు
ఎక్కువ షుగర్ ఉన్నట్టు అనిపించింది. తియ్యగా అనిపించింది జ్యూస్. అలా నేను షుగర్ అక్కడ యాడ్ చేయకపోతే ఇది కూడా ఎక్సలెంట్ అనిపించింది. ఇది కొంచెం చేదు తెలుస్తుంది. పైనాపిల్ ఫ్లేవర్ తెలియట్లే. అట్లని గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ కూడా తెలియట్లేదు. కానీ కొంచెం చేదుగుంది. ఓవరాల్‌గా అయితే మస్త్ అనిపించింది. సో, ఇది నేను ఈ వోడ్కా మీద ఇచ్చే రివ్యూ. వీడియో మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకి కూడా కొంచెం పంపించి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి. ఎనీవేస్ హ్యాపీ వీకెండ్. టేక్ కేర్. బాయ్ బాయ్.